Help me please. Class 3, Unit 4, Part 3. ఇంతకుముందు మనం ర్యాబిట్ తన పేరు మర్చిపోయి ఎవరెవరిని కలిసింది? ఒక ఫార్మర్ని కలిసింది, పోటర్ని కలిసింది, బార్బర్ అండ్ దెన్ టైలర్. టైలర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందో చూద్దాం. The tailor was busy stitching clothes. She said, I'm very busy. Go and ask the man sitting under the tree. He is a cobbler. He will help you. The rabbit went to the cobbler. He was mending shoes. Cobbler, please help me. Can you tell me what my name is? Rabbit asked. I'm tired. I don't know. Go away. He shouted. The rabbit then saw a fisherman. He was catching fish in a pond nearby. The rabbit asked the fisherman for help. But he too said, I don't know. The tailor was busy stitching clothes. టైలర్ చాలా బిజీగా ఉందన్నమాట. ఆ క్లాత్స్ని బట్టలని కుడుతూ చాలా బిజీగా ఉంది. షీ సెడ్, ఐఎమ్ వెరీ బిజీ. ఆమె ఏం చెప్పింది? నేను చాలా బిజీగా ఉన్నాను. గో అండ్ ఆస్క్ ద మ్యాన్ సిట్టింగ్ అండర్ ద ట్రీ. వెళ్ళి ఆ చెట్టు కింద ఉన్నటువంటి అతన్ని అడుగు. సిట్టింగ్ అండర్ అంటే చెట్టు క్రింద అనమాట. అండర్ క్రింద. హీ ఈజ్ అ కాబ్లర్. అతను కాబ్లర్ అంటే చెప్పులు కుట్టేవాడు అనమాట. హీ విల్ హెల్ప్ యూ. నీకు అతను సహాయం చేస్తాడు. ద ర్యాబిట్ వెంట్ టు ద కాబ్లర్. ఎక్కడికి వెళ్ళింది? కాబ్లర్ దగ్గరికి వెళ్ళింది. హీ వాజ్ మెండింగ్ షూస్. ఏం చేస్తున్నాడు అతను? షూస్ తయారు చేస్తున్నాడు. హీ వాజ్ మెండింగ్ షూస్. కాబ్లర్, ప్లీజ్ హెల్ప్ మీ. కెన్ యూ టెల్ మీ వాట్ మై నేమ్ ఈస్? ర్యాబిట్ ఆస్క్. అందరిని అడిగినట్టే అడిగింది. కాబ్లర్, ప్లీజ్ హెల్ప్ మీ. నాకు హెల్ప్ చెయ్యి. కెన్ యూ టెల్ మీ వాట్ మై నేమ్ ఈజ్? నా పేరేంటో చెప్తావా అని అడిగింది. ఐఎమ్ టయర్డ్. ఐ డోంట్ నో. గో అవే. హీ షౌటెడ్. నేను చాలా బాగా అలసిపోయి ఉన్నాను. టయర్డ్ మీన్స్ అలసిపోవడం అనమాట. నేను బాగా అలసిపోయి ఉన్నాను. ఐ డోంట్ నో. నాకు తెలీదు. గోవే, దూరంగా వెళ్ళు అని అరిచాడనమాట. షౌటెడ్ అంటే అరవడం, బిగ్గరగా అరవడం అనమాట. ద ర్యాబిట్ దెన్ సా ఫిషర్ మ్యాన్. ఎవరిని చూసింది తర్వాత ర్యాబిట్? ఫిషర్ మ్యాన్ అంటే చేపలు పట్టే వ్యక్తిని చూసిందనమాట. హీ వాజ్ క్యాచింగ్ ఫిష్ ఇన్ అ పాండ్ నియర్ బై. అతను ఏం చేస్తున్నాడు? వాట్ వాజ్ ద ఫిషర్ మ్యాన్ డూయింగ్? హీఈస్ క్యాచింగ్ ఫిష్. చేపలు పడుతున్నాడు. ఎక్కడా? ఇన్ ఎ పాండ్ నియర్ బై. పాండ్ అంటే కొలంలో చేపలు పడుతున్నాడు అనమాట. ఆ దగ్గరగా ఉన్న కొలంలో. ద ర్యాబిట్ ఆస్క్ ద ఫిషర్ మ్యాన్ ఫర్ హెల్ప్. ఆ ఫిషర్ మ్యాన్ని కూడా అడిగింది హెల్ప్ చేయమని. బట్ హీ టూ సెడ్. అతను కూడా ఏం చెప్పాడు? ఐ డోంట్ నో. నాకు తెలీదు. ద టైలర్ వాజ్ బిజీ స్టిచింగ్ క్లాత్స్. షీ సెడ్, ఐఎమ్ వెరీ బిజీ. Go and ask the man sitting under the tree. He is a cobbler. He will help you. The rabbit went to the cobbler. He was mending shoes. Cobbler, please help me. Can you tell me what my name is? Rabbit asked. I'm tired. I don't know. Go away. He shouted. The rabbit then saw a fisherman. He was catching fish in a pond nearby. The rabbit asked the fisherman for help. బట్ హీ టూ సెడ్, ఐ డోంట్ నో. మనం చదివినటువంటి లెసన్కి సంబంధించి కొన్ని మీనింగ్స్, ఆపోజిట్ వర్డ్స్, ప్లోరల్స్ తెలుసుకుందాం. కాబ్లర్ చెప్పులు కుట్టేవాడు. హెల్ప్ సహాయము. మెండింగ్ మరమ్మతు చేయుట అంటే సరిచేయుట. ప్లీజ్ దయచేసి. ఆస్క్డ్ అడిగెను. అవే దూరంగా. షౌట్ ఇట్ అరిచెను, బిగ్గరగా అరవడం అనమాట. ఫిషర్ మ్యాన్ చేపలు పట్టేవాడు. ఆపోజిట్ వర్డ్స్ అండర్, ఓవర్, ఆస్క్ ఆన్సర్, హెల్ప్ హిండర్, వెంట్ కేమ్, మై యువర్, అవే నియర్, హీ she.
Plurals. Tailor, tailors. Cloth, cloths. Tree, trees. Cobbler, cobblers. Name, names. Rabbit, rabbits. Fisherman, fishermen. Fish, fish. ఫిష్, ఫిషెస్. ఇక్కడ మనకి ఫిష్కి 2 రకాల ప్లూరల్స్ రాసున్నాము, గమనించాలి. ఫిష్, ఫిష్ అంటే ఒకే రకమైన చేపలనమాట. ఒకే రకమైన చేప, ఒక చేప ఉండి అలాంటి చేపలే ఒకటి కంటే ఎక్కువ ఉంటే మనం ఫిష్ అంటాం. అదే ఒక చేప ఉండి అలాంటిది కాకుండా వేరు రకరకాలైన చేపలు కనుకుంటే ఫిషెస్ అంటాం అనమాట. ఫిష్, 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 ఫిషెస్. Comprehensive questions. Who was busy in stitching clothes? The tailor was busy in stitching clothes. టైలర్ కదా, బిజీగా ఉంది బట్టలు కుడుతూ. హూ వాజ్ సిట్టింగ్ అండర్ ద ట్రీ? అక్కడ చెట్టు కింద కూర్చొని ఉంది ఎవరు? ద కోబ్లర్ వాజ్ సిట్టింగ్ అండర్ ద ట్రీ. చెప్పులు కుట్టే అతను చెట్టు కింద కూర్చొని ఉన్నాడు. వాట్ డిడ్ ద టైలర్ సే టు ద ర్యాబిట్? ర్యాబిట్ తోటి దర్జీ ఏమని చెప్పింది? షీ సెడ్ టు గో అండ్ ఆస్క్ ద కోబ్లర్. కోబ్లర్ దగ్గరికి వెళ్ళి అడగమని చెప్పిందనమాట. వేర్ డిడ్ ద ర్యాబిట్ గో? ఎక్కడికి వెళ్ళింది అప్పుడు ర్యాబిట్? ద ర్యాబిట్ వెంట్ టు ద కోబ్లర్. ద ర్యాబిట్ వెంట్ టు ద కోబ్లర్. వాట్ వాజ్ ద కోబ్లర్ డూయింగ్? వాట్ వాజ్ ద కోబ్లర్ డూయింగ్? ద కోబ్లర్ వాజ్ మెండింగ్ ద షూస్. అతను షూస్ని మరమ్మతులు చేస్తున్నాడు, సరి చేస్తున్నాడు. వాట్ డిడ్ ద కోబ్లర్ సే టు ద ర్యాబిట్? ర్యాబిట్ తోటి ఏమని చెప్పాడు? హీ వాజ్ షౌటెడ్ ఎట్ ద ర్యాబిట్. అతను మామూలుగా మాట్లాడలేదు, ఏం చేశాడు? పెద్దగా అరిశాడనమాట. హీ వాజ్ షౌటెడ్ ఎట్ ద ర్యాబిట్. టు హూమ్ డిడ్ ద ర్యాబిట్ సీ? ర్యాబిట్ ఎవరిని చూసింది? షీ సా ఫిషర్ మ్యాన్. అక్కడ ఒక చేపలు పట్టే వ్యక్తి ఉంటే అతన్ని చూసింది. వేర్ డిడ్ ద కోబ్లర్ సిట్? ద కోబ్లర్ సాట్ అండర్ ద ట్రీ. కోబ్లరు చెట్టు కింద కూర్చొని ఉన్నాడు కదా. వేర్ వాజ్ ద ఫిషర్ మ్యాన్? ఫిషర్ మ్యాన్ ఎక్కడున్నాడు? ద ఫిషర్ మ్యాన్ వాజ్ నియర్ బై ద పాండ్. ద ఫిషర్ మ్యాన్ వాజ్ నియర్ బై ద పాండ్. పాండ్ దగ్గరలో ఉన్నాడు, కొలను దగ్గరలో ఉన్నాడు. వాట్ వాజ్ ద ఫిషర్ మ్యాన్ డూయింగ్? ఏం చేస్తున్నాడు ఫిషర్ మ్యాన్? ద ఫిషర్ మ్యాన్ వాజ్ క్యాచింగ్ ద ఫిష్ ఇన్ ద పాండ్. పాండ్లో, కొలంలో చేపలు పడుతున్నాడు. వాట్ డిడ్ ద ర్యాబిట్ ఆస్క్ ద ఫిషర్ మ్యాన్? ఫిషర్ మ్యాన్ని ర్యాబిట్ ఏమడిగింది? ద ర్యాబిట్ ఆస్క్ ద ఫిషర్ మ్యాన్ ఫర్ హెల్ప్. సహాయం అడిగింది. తన పేరు మర్చిపోయాను, నీకన్నా తెలుసా, నా పేరు చెప్పు అని అడిగింది. వాట్ డిడ్ ద ఫిషర్ మ్యాన్ సే? అప్పుడు ఫిషర్ మ్యాన్ ఏమని చెప్పాడు? హీ సెడ్ ఐ డోంట్ నో. నాకు తెలియదు, నీ పేరేంటో నాకు తెలియదు అని చెప్పాడు.